హాయ్ అండి, నా పేరు మాధురి. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ వీడియో చాలా వాల్యుబుల్. మోకాళ్ళ నొప్పులు లేని ఇల్లు చూపించండి. కష్టం కదా, నిజంగా ఆలోచన కూడా దొరకదు. మరి మోకాళ్ళ నొప్పుల్ని కరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఒక ప్రోడక్ట్కి. మరి ఈ ప్రోడక్ట్కి సంబంధించి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. హలో సార్. హలో మేడం. సో నిజంగా మీరు చెప్తున్న విషయం చూస్తే మోకాళ్ళ నొప్పులు టార్గెట్ చేసి చక్కటి ఉపశమనం కల్పిస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఈ ప్రోడక్ట్. సో దీని గురించి తెలుసుకోవాలి. అంతకంటే ముందుగా అసలు మోకాళ్ళ నొప్పులు అన్నది ఈ రోజుల్లో ఏజ్ తో సంబంధం లేకుండా వచ్చేస్తుందండి. అంటే ఉపకాయం కావచ్చు, వేరే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లం ఉంటుంది. సో దానికి రీజన్స్, దాని నుంచి బయటపడడం ఎలాగా అన్నది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే మేడం, ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టు ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వయసుతో సంబంధం, జనరల్గా ఇది వయసుతో పాటు వచ్చేటటువంటి ఒక ప్రాబ్లం అనమాట. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా రావడానికి గల కారణాలు ఏంటంటే రకరకాలు. మీరు అన్నట్టు ఏంటంటే ఊబకాయం ఒకటి కావచ్చు, ఒబేసిటీ, తర్వాత ఇంకోటి వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండడం వల్ల, కొన్ని యాక్సిడెంట్స్, లేదంటే ఎక్కువ హైట్ నుంచి దూకడము, లేకపోతే బైక్ల మీద నుంచి పడడము, కొన్ని యాక్సిడెంట్స్ కారణంగా ఈ మోకాళ్ళ మీద ఒత్తిడి పడ్డప్పుడు వచ్చేటటువంటి ఒక సమస్యగా దీన్ని చూడొచ్చు. జనరల్ గా ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు అంటే నొప్పి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే పెయిన్ కిల్లర్. ఒక పెయిన్ కిల్లర్స్ తీసేసుకుంటాము, తగ్గుతుంది, ఆ తర్వాత మన పనుల్లో మనం పడిపోతాం. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిపేస్తారు. కానీ ఇది చాలా ప్రమాదానికి దారి తీసేటటువంటి ఒక ఇష్యూ. మోకాళ్ళలో నొప్పి వస్తుంది అని అంటే ఆ నొప్పి అనేది అక్కడ ఎలా చూడాలంటే మనకి ఏదో సిగ్నల్ ఇస్తుంది అనమాట. నొప్పి అనేది ఏంటంటే ఇక్కడ ఏదో సమస్య ఉంది, దీన్ని గుర్తించి దాన్ని సాల్వ్ చేసుకోండి అని చెప్పేదానికి చేసే ప్రయత్నంలో భాగమే శరీరం మనకు నొప్పిని తెలిసేటట్టు చేస్తుంది అనమాట. జనరల్గా మోకాళ్ళ నొప్పి వస్తుందంటే కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గుజ్జు, మామూలుగా దాన్ని మెడికల్ భాషలో ఏమంటారంటే ఆర్టికులర్ కార్టిలేజ్ అంటారు. దాన్ని మనకు తెలుగులో అర్థం అవ్వడానికి గుజ్జు అంటాం అనమాట. ఆ గుజ్జు తగ్గుతుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే ఇది తొడ ఎముక, ఇది కాలు ఎముక, దీనికి మధ్య కుషన్ లాగా ఫ్రిక్షన్ ఇచ్చేటటువంటి ఒక మెత్తటి పదార్థం ఉంటుంది, దాన్నే మనం గుజ్జు అంటారు. అది తగ్గినప్పుడు ఈ రెండు ఎముకలు ఒకదానికొకటి దగ్గరకు వచ్చి రాపిడి జరగడం వల్ల మనకు నొప్పి తెలుస్తుంది. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి గుజ్జు తగ్గుతుంది అని గుర్తించాలి. గుజ్జు తగ్గుతున్నప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ తీసుకొని వేస్తే అది ఏ రకంగా కరెక్ట్ కాదు. ఏంటంటే నీకు గుజ్జు తగ్గింది, దానికి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి మోకాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు మనం పెయిన్ కిల్లర్ తీసి వేసుకొని ఆ నొప్పి కానికుండా దాన్ని సైలెంట్ చేసినప్పుడు అదేం చేయగలదు, ఏం చేయలేదు. స్లోగా ఉన్న గుజ్జు మొత్తం కరిగిపోతుంది. ఆ గుజ్జు కరిగిపోయిందేనంటే జీవితంలో లేనిపోని సమస్యలు చూడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుజ్జు కరిగిపోయింది అనుకుందాం, ఉన్న ఆప్షన్స్ గురించి మాట్లాడదాం. ఒకటి కంప్లీట్ గా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో కూడా చెప్పలేం కొన్ని సమయాల్లో. కరెక్ట్. అది నిన్న కూడా నేను ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ తో మాట్లాడాను. అంటే తప్పని కాదు కానీ జనరల్ గా జరిగేటటువంటి విషయాలు. ఆమె వచ్చేసి ఒక దగ్గర చేపించుకునేది మోకాళ్ళ మార్పిడి, ఇన్ఫెక్షన్ వచ్చింది, నొప్పి తగ్గలేదు. మళ్ళా ఇంకొక దగ్గర పోయింది, మళ్ళా ఇన్ఫెక్షన్ వచ్చింది, నొప్పి తగ్గలేదు. అప్పటికి ఒక 6-7 లక్షలు ఖర్చు పెట్టున్నారు. తర్వాత ఫైనల్ గా ఇంకొక హాస్పిటల్కి చేరినారు అనమాట. ఆ హాస్పిటల్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా చేసినారు. అంటే ఆపరేషన్ అనేది లాస్ట్ ఆప్షన్. చేసుకోవచ్చా చేసుకోకూడదు అన్నది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్. కానీ మనం ఏదో అంటారు కదా, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళడం ఎందుకు అంటే చిన్న సప్లిమెంట్ తో పోయేదాన్ని ఆపరేషన్ దాకా తీసుకుని వెళ్ళడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించుకోవాలి. ఇప్పుడు గ్రాండ్ వాక్ అన్నది ఒక ప్రోడక్ట్. ఇది దీన్ని వాడడం గాన మొదలు పెడితే ఏదైతే గుజ్జు కరుగుతూ ఉందో ఆ గుజ్జుని పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఆ గుజ్జు పెరిగేదానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు దీంట్లో ఏముంటే ఆ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనేసి. ఇది వచ్చి శాచెట్ల రూపంలో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక శాచెట్, గ్రాండ్ వాక్ ఇది ఒక శాచెట్, ఈ 2 శాచెట్లు అనుకోండి. ఒక శాచెట్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ శాచెట్ లో 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. 8 రకాలు న్యూట్రియంట్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజమైన్ అంటాం. గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఈ గ్లూకోజమైన్ గురించి మాట్లాడాలంటే యూరోపియన్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే మోకాళ్ళ నొప్పులు ఎవరికి వచ్చినా సరే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ సప్లిమెంట్స్ వాడడం. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయంటే డైరెక్ట్ గా పోయి టాబ్లెట్స్ తీసుకొని శరీరం లోపలికి వేసుకొనే కూడదు. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి సప్లిమెంట్ వాడడం. ఫర్ ఎగ్జాంపుల్ శరీరంలో కండ తగ్గుతుంది, మనం ఏం చేస్తాం, ప్రోటీన్ తీసుకొని జిమ్ చేస్తాము, ప్రోటీన్ తీసుకుంటాము, రెస్ట్ తీసుకుంటాం. అవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకుంటూ నేను ఒక 3 months జిమ్ చేసినానంటే నాకు బైసెప్స్ అని నాకు దేని మీద వర్కౌట్ చేస్తాను ఆ మజిల్స్ కనిపిస్తాయి, షేప్ వస్తుంది. అదే విధంగా ఈ గుజ్జు అనేది కూడా ఒక కణజాలం, అది పెరగాలి అని అంటే
చేయవలసిన పనులు ఏంటంటే సప్లిమెంట్. మనం ఎట్టయితే ప్రోటీన్ తీసుకొని కండలు పెంచుతాం, ఇప్పుడు మామూలుగా బాడీ షేప్ వచ్చిందంటే జనాలు ఏం చెప్తారంటే ఒక 70% ఫుడ్, ఒక 20% ఎక్సర్సైజ్, ఒక 10% స్లీప్, రెస్ట్ అన్ని చెప్తారు. అదే విధంగా మోకాళ్ళ నొప్పులకు కూడా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సప్లిమెంట్. దీంట్లో నేను అన్నట్టు ఆ గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్ ఉంటుంది అనమాట. దీంట్లో ఆ గ్లూకోజమైన్ 50 years పైన నుంచి అన్ని కంట్రీస్ లో వాడుతున్నారు. దానితో పాటు కాండ్రాయిటిన్ అని ఉంటుంది, 1.2 గ్రామ్స్ ఉంటుంది. అది ఏ రకంగా హెల్ప్ చేస్తుంది? ఈ కాండ్రాయిటిన్, గ్లూకోజమైన్ ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోడ కడుతున్నప్పుడు గోడలో సిమెంటు రాళ్ళు ఏ విధంగా అయితే దానికి ఆకారాన్ని ఇస్తాయో అదే విధంగా గుజ్జుకి ఒక ఆకారాన్ని ఇచ్చేటటువంటి సప్లిమెంట్ అనమాట. ఓకే, అంటే ఇది మన డైరెక్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి మనకి రాదంటారా? మనకు ఒక వయసు వరకు మన తిన్న దాంట్లో నుంచి శరీరం గ్రహించి సప్లై చేస్తుంది. ఒక వయసు దాటిందంటే శరీరం అవి తయారు చేయలేదు, తీసుకున్న ఫుడ్ లో కూడా అది చాలదన్నమాట. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఒక వయసు దాటే కొద్దీ బాడీ మాస్ తగ్గుతూ ఉంటుంది, శరీరం సన్నబడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 60 సంవత్సరాల వాళ్ళు చూసినారంటే కూడా 6 pack బాడీలో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు, బాగా జిమ్ చేస్తారు, డైట్ ఫుల్గా తీసుకుంటారు, ప్రోటీన్ అది ఇదని ఫుల్గా తీసుకుంటారు. అదే విధంగా మోకాలకు కూడా ఒక వయసు పడ్డ తర్వాత లేదంటే కొన్ని ట్రామా వల్ల, అది యాక్సిడెంట్ వాటి వల్ల అది తగ్గినప్పుడు బయట నుంచి సప్లిమెంట్స్ ఇచ్చి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మనకు. దీంట్లో ఉన్నటి ముఖ్యంగా ఏంటంటే, నేను ఎలాగైతే గోడలో రాళ్ళు, ఇసుక, సిమెంట్ ఎలాగైతే పనిచేస్తే ఆకారం వస్తుందో అదే విధంగా ఈ గుజ్జుకు కూడా దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ ఆ విధంగా షేప్ని ఇస్తాయి, ఆ క్వాలిటీని ఇస్తాయి, ఇంటిగ్రిటీని ఇస్తాయి. మిగతా కొన్ని ఉంటాయి, కొల్లాజన్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్, కొల్లాజన్ కూడా 40 mg ఉంటుంది. బోస్విలా సెరటా అని చెప్పేసి ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అది వచ్చేసి 250 mg ఉంటుంది దీంట్లో. అది ఎందుకు పనికి వస్తుంది అంటే ఈ వాపుని తగ్గిస్తుంది, ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. అంటే మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళలో కాళ్ళు వంగవు, యాక్చువల్గా వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. దీంట్లో కుర్కుమిన్, పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 1.5 గ్రామ్స్ ఉంటుంది. పసుపు ఏ రకంగా ఉపయోగపడుతుందో లేడీస్గా మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఆ పసుపు బేసిక్గా వచ్చేసి అది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జెసిక్ అనమాట. సో ఆ విధంగా ఈ వాపుని తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది, ఆ గుజ్జు పెరిగేదానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి, అంటే జెరార్డియన్ పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఒక బెరడు నుంచి తీసినటువంటి పదార్థం ఒక 100 mg ఉంటుంది. వైటమిన్ సి వచ్చేసి ఒక 80 mg ఉంటుంది. పైపరిన్ అంటే మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి ఒక 15 mg ఉంటుంది. సో ఇవన్నీ కలిసి అంటే 8 రకాల ఇంగ్రీడియంట్స్, 7.5 గ్రామ్స్ పౌడరు, ఒక 150 నుంచి 200 ml వాటర్లో రోజు కలుపుకొని తాగుతూ ఉంటే, ఫుడ్ తర్వాత మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తాగుతూ ఉంటే గనక ఒక 3 నుంచి 6 months, 3 నుంచి 6 నెలల్లో ఏమవుతుందంటే ఈ గుజ్జు బాగా పెరగడం మొదలు పెడుతుంది, నొప్పులు తగ్గడం మొదలు పెడుతుంది. అలాంటప్పుడు రెఫరెన్సెస్ ఏం చెప్తున్నాయంటే కొన్ని క్లినికల్ ట్రయల్స్, మీరు గ్రాండ్ వాక్ లాంటి ప్రోడక్ట్ ఒక 1 year నుంచి 3 years దాకా వాడినారని అనుకుందాం, అట్లీస్ట్ 1 year వాడినారని అనుకుందాం. ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఇంకొక 5 సంవత్సరాలు డిలే చేస్తుంది. లేదు మీరు కంటిన్యూస్ గా వాడుకుంటూ పోతున్నారు, ఆపరేషన్ చేయాల్సిన అవసరమే రాదు కదా. ఇంకా ఇప్పుడు జనాలు దీని ప్రైస్ గురించి మనం మాట్లాడాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది మామూలుగా ఒక నెల రోజులకు వాడాలంటే, ఒక 3 నెలలు వాడాలి. ఒక శాచెట్ మీరు తీసుకున్నారనుకోండి, ఇంచుమించు 120 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. కానీ మనం తగ్గించిస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ గ్రాండ్ వాక్ చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి పని చేయడం మొదలు పెట్టిందంటే ఆ మౌత్ పబ్లిసిటీతో ఇంకా 10 మందికి చెప్తారు, చాలా మందికి ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి ఎదుటి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మనం అర్థం చేసుకొని, మనకి ఎవరైతే ఫోన్ చేస్తారో మన డైటీషియన్స్ మాట్లాడతారు వాళ్ళతో, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని మనం తగ్గించిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు గ్రాండ్ వాక్ వాడరు, మోకాళ్ళ నొప్పులతో చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ వేసుకొని అలా గడిపేస్తారు. ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక కాలుకి ఆపరేషన్ చేయాలంటే ఇంచుమించు 2.5 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 2 కాళ్ళకి చేసుకోవాలంటే కనీసం ఒక 5 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా గ్యారెంటీ లేదు. ఆ తర్వాత కూడా మీరు అన్నట్టు ఏంటంటే పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, తొందరగా హీల్ అవ్వకపోవచ్చు. ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్ ఉన్నిందంటే హీలింగ్ ఉండకపోవచ్చు, లేదా వాళ్ళ సర్జరీకే వాళ్ళ బాడీ ఫిట్ గా ఉండకపోవచ్చు. ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకే గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకోవాలి? సరే, సర్జరీని పక్కన పెడదాం. ఇంకొకటి మోకాళ్ళ ఇంజెక్షన్స్ వేస్తే గుజ్జు పెడతాదని చెప్పేసి ఒక ప్రోపగాండా జరుగుతుంది. దానికి అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే లేదు. దాంట్లో ఏం చేస్తారు, మోకాళ్ళ ఇంజెక్షన్ లో మీ బ్లడ్ లో నుంచే ప్లేట్లెట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీ బ్లడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, మళ్ళీ మీ మోకాలకి వేస్తారు. ఒకవేళ మీ శరీరం నుంచే తీసి మళ్ళా మీకు ఇవ్వడం అవసరం ఏముంది? అది నిజంగా పనిచేసేది అయితే శరీరంలో ఉండి పనిచేస్తుంది కదా. అంతే కదా.
దాన్ని తీసి మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫిల్టర్ చేసి మళ్ళీ వెనక్కి వేయాల్సిన అవసరం ఏముంటది? దానికి కూడా చేసుకోవాలంటే ఒక కాలుకి ఇంచుమించు 1,50,000 1,60,000 ఖర్చు పెట్టాలి, 2 కాళ్ళకి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మీరు చూడండి, ఆపరేషన్ కు పోయినా ఒక కాలుకి 3 లక్షలు, 2 కాళ్ళకి 3 నుంచి 6 లక్షల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్. దీనికి పోయినా ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. గ్రాండ్ వాక్ తీసుకోవడం మొదలు పెట్టినారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం మొత్తం మీద ఒక 30,000 రూపాయలు ఖర్చు పెట్టినారు అనుకుందాం. సంవత్సరం మొత్తం మీద 30,000 రూపాయలు ఖర్చు పెడితే 10 సంవత్సరాలు ఖర్చు పెట్టుకున్న 3 లక్షల రూపాయలు అవుతుంది. అక్కడ ఆపరేషన్ చేసుకోవాలంటే ఒక కాలుకే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి మీరు. సో జనాలు దీన్ని గుర్తించి వాళ్ళకు మోకాలు నొప్పులు వచ్చిన వెంటనే గ్రాండ్ వాక్ రోజుకు ఒక సాచెట్ లెక్కన 3 నుంచి 6 నెలల పాటు వాడుకున్నారంటే కంటిన్యూస్ గా వాడుకున్నారు అని అంటే అప్పుడు వాళ్ళ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా స్ట్రాంగ్ అవుతుంది, ఫర్దర్గా కూడా గ్రో అవుతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళు పెయిన్ కిల్లర్స్ తీసుకొని కడుపు మంట తెచ్చుకోవడం, కిడ్నీలు పాడు చేసుకోవడం, హార్ట్ పాడు చేసుకోవడం అవసరం రాదు. అది కాకుండా డిలే చేసి పూర్తిగా కరిగిపోయి ఆపరేషన్కి వెళ్ళి 3 నుంచి 6 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదు. ఇంకొకటి పెయిన్ఫుల్గా ఇంజెక్షన్స్ మోకాల్లో వేయించుకొని పెయిన్ తెప్పించుకొని మళ్ళీ అదేదైనా ఇన్ఫెక్షన్స్కి దారి తీసి అది పనిచేస్తా లేదో అని చెప్పేసి ఉన్నటువంటి సిచ్యువేషన్లో దానికి పోవాల్సిన అవసరం కూడా ఉండదు. సింపుల్గా ఒక సాచెట్ తీసుకున్నారా, ఒక గ్లాస్ వాటర్లో 150 ml నుంచి 200 ml వాటర్లో కలుపుకున్నారా, రోజుకు ఒక గ్లాస్. ఇది ఏంటంటే ఆరెంజ్ ఫ్లేవర్, ఇది తాగేటప్పుడు కూడా తీయం ఉంటుంది, అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది, మాల్టోడెక్స్ట్రిన్ రస్నా తాగినట్టు ఉంటుంది. సో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఫుడ్ అయిపోయిన తర్వాత ఒక గ్లాసులో కలుపుకొని తాగేసి సింపుల్గా వెళ్ళి పని చేసుకుంటున్నారంటే వాళ్ళకు మోకాళ్ళు స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇప్పుడు జనాలు గ్రాండ్ వాక్ను వాడి ఆపరేషన్ దగ్గరకు పోకుండా వాళ్ళ మోకాళ్ళని స్ట్రాంగ్ చేసుకుంటే బాగుంటుందా, లేదా డిలే చేసి ఆపరేషన్కి వెళ్ళి 3 నుంచి 6 లక్షలు ఖర్చు పెట్టుకొని తర్వాత మళ్ళీ ఏదైనా అది కానీ సక్సెస్ అవ్వకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఫేస్ చేసుకునేది కరెక్టా? ఇప్పుడు డాక్టర్లు కూడా అందరికి ఆపరేషన్ చేసేరు, వాళ్ళు కూడా ఎవరికి చేస్తారు? వీళ్ళు పూర్తిగా కరగబెట్టుకొని నొప్పులు భరించలేకపోతే 4th స్టేజ్కి వెళ్ళిపోద్ది. 4th స్టేజ్ అంటే కంప్లీట్ గా గుజ్జు ఉండదు అక్కడ. ఇంకా ఆ సమయంలో డాక్టర్లు కూడా వేరేం చేయలేరు, ఆపరేషనే చేయాలి. అందుకని వాళ్ళు ఆపరేషన్ చేస్తారు, అదేం తప్పు కాదు. కానీ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మొదటి నుంచి అశ్రద్ధ చేసి పూర్తిగా కరిగిపోయేదాకా చేసేది ఎవరు? మనమే చేసుకుంటాం. అలా చేసుకోకుండా గ్రాండ్ వాక్ వాడుకుంటే కనుక ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది. ఓకే, నిజంగా ఇది చాలా అంటే చాలా ఉపశమనం కలిగించే ఒక మంచి ఐటమ్ అని అనిపిస్తుంది. సాచెట్స్ రోజుకి ఒకటి తాగడం అనేది చాలా ఈజీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు రాబోతున్నాయి, ఇప్పుడు ఒక ఏజ్ తర్వాత ఎలానో వస్తూ ఉంటాయి. సో అప్పుడే మనం తీసుకుంటే ప్రివెన్షన్ గా కూడా మీరు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఒక 30 సంవత్సరాల వయసు దాటింది, బాడీ వెయిట్ ఎక్కువ ఉంది, బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రత్యేకించి ఆడవాళ్ళల్లో ఒక 40 సంవత్సరాలు 45 సంవత్సరాల వయసుకు వచ్చినారు, ప్రీ మెనోపాస్. ఆ ప్రీ మెనోపాస్ స్టేజ్ లో వాళ్ళ బాడీలో హార్మోన్ చేంజెస్ అన్ని జరుగుతాయి. సో ఖచ్చితంగా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది, వెయిట్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో అలా మోకాళ్ళ నొప్పులు రాకుండా కూడా రోజుకు ఒక సాచెట్ దీన్ని తీసుకోవచ్చు. ఓకే, రాకముందు మనం వాడచ్చు, వచ్చిన వాళ్ళు కూడా గుర్తించి ఎప్పుడు ఇమ్మీడియట్ గా వాడుకుంటూ పోతే గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ఆపరేషన్ కి ఇమ్మీడియట్ గా పోవాల్సిన అవసరం రాకుండా వాళ్ళ మోకాళ్ళను వాళ్ళు కాపాడుకొని హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయండి, ఇది ఎంత కాలం వాడాలి అని. మినిమం క్లినికల్ ట్రయల్స్ లో చెప్పేది ఏంటంటే ఒక ఇంపాక్ట్ కోసం, అంటే మీకు నొప్పి తగ్గాలన్నా వాపు తగ్గాలన్నా మీరు ఇంతకు ముందర 100 మీటర్లు నడుస్తున్నారంటే ఇప్పుడు 200-300 మీటర్లు నడవాలన్నా కూడా మినిమం ఇంపాక్ట్ చూడటానికి అట్లీస్ట్ 3 నుంచి 6 నెలల పాటు వాడాలి. ఓకే, ఒకసారి మోకాళ్ళ నొప్పులు మొదలైనవి, రోజు మీరు బతికిన రోజులు వాడుకున్నా కానీ సంతోషమే. అట్లీస్ట్ ఒక సంవత్సరం పాటు వాడుకున్నారంటే, ఒక 3 నుంచి 6 నెలలు లేదా సంవత్సరం పాటు వాడుకున్నారంటే మేబీ ఇంకొక 5 సంవత్సరాల పాటు మీ గుజ్జు కరిగిపోకుండా ఇది కాపాడగలదు. బట్ 5 సంవత్సరాల తర్వాత కరిగిపోయే అవకాశం ఉంది కదా. అదేదో మీరు పోతే పోయింది, రోజుకి నా కోసం, నా మోకాళ్ళ కోసం, అంటే మోకాళ్ళు బాగలేకపోతే ఇంట్లో నుంచి అడిగి బయట పెట్టలేము, నా మోకాళ్ళ కోసం రోజుకు నేను ఈ చిన్న అమౌంట్ ఖర్చు పెట్టుకొని రోజుకు ఒక సాచెట్ తీసుకొని లైఫ్ లాంగ్ నా మోకాళ్ళకి ఎలాంటి సమస్య రాకుండా నేను కాపాడుకుంటానని అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది సప్లిమెంట్స్, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీ పౌడర్ రోజు తీసుకుంటారు, ఇంకా డయాబెటీస్ ఉన్న రోజు ఎప్పుడు తీసుకుంటుంటారు. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు కూడా దాన్ని లైట్గా తీసుకోకుండా సీరియస్గా కన్సిడర్ చేసి గ్రాండ్ వాక్ని రోజుకు ఒక సాచెట్ లెక్కన కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటే ఎప్పటికీ వాళ్ళ మోకాళ్ళు పదిలంగా ఉంటాయి, వాళ్ళు హ్యాపీగా తిరిగి వాళ్ళ పనులు చేసుకోవచ్చు. వాళ్ళ వల్ల ఏరే వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం రాకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు 60 years వాళ్ళు 70 years వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం వాడారు అనుకున్నట్లయితే ఆ ఏజ్ లో కూడా వాళ్ళు లేచి తిరగడం అవన్నీ చేయగలుగుతారు. ఈవెన్ గ్రేడ్ 4 లో కూడా రిలీఫ్ ఉంటుంది, గుజ్జు అయితే పెట్టదు. గ్రేడ్ 4 లో గుజ్జు పూర్తి కరిగిపోయి ఉంటుంది అక్కడ,
కానీ వాపున్న నొప్పున్న తగ్గిస్తుంది. ఓకే. ఎందుకంటే దీంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్, కుర్కుమిన్ లాంటి ఇంగ్రీడియంట్ ఏంటంటే అది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జెసిక్, వాపుని తగ్గించేది, నొప్పిని తగ్గించేది. సో అదే విధంగా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో. సో ఆ విధంగా 4th స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా నొప్పి తగ్గిన సందర్భాలు ఉన్నాయి. నొప్పి తగ్గుతుంది కానీ గుజ్జు పెట్టదు. ఎందుకంటే అక్కడ గుజ్జు లేదు. ఏదైనా ఇత్తనం ఉంటేనే మనకు మొలక వస్తుంది. ఉన్నప్పుడే మనం వాడుకోవాలి ఇదైతే. ఒక్కసారిగా పూర్తిగా గుజ్జు పోయింది అని అంటే మళ్ళీ గుజ్జు రాదండి. ఇంకేం సో చేయలేం మనం గుజ్జు దానికి. ఉన్నప్పుడే Correct. అది పూర్తిగా కరిగిపోకుండా మనం కాపాడుకోవాల్సిన ప్రయత్నంలో ఉపయోగపడేటటువంటి సప్లిమెంట్ గ్రాండ్ వాక్. సో గ్రాండ్ వాక్ గురించి చాలా డీటెయిల్ గా మాకు తెలియజేశారండి. అండ్ చాలా మంది అనుకుంటూ ఉంటారు, సో ఇది ఎంతకాలం వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఏంటి అని చెప్పేసి. సో వాటన్నిటిని కూడా క్లియర్ గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.